పేన పయోధరా శ్రీమాత్రే కాలభైరవుడు కూడా చక్కగా చేస్తున్నాడు. శ్రీమాత్రే నమః. జయ జయ శంకర, హర హర శంకర. ఎవరైతే ఏ ఇంట్లో అయితే శంఖనాదం చేస్తారో ఆ ఇంట్లో సిరి సంపదలు, భోగభాగ్యములు తప్పకుండా కలుగుతాయి. శంఖనాదం వల్ల భూత ప్రేత పిశాచ శాకిని డాకిని హాకిని లాకిని యాకిని ఇత్యాది సమస్త విధములైనటువంటి ఒక దుష్ట శక్తులు నివారణ జరిగి ఆ ఇంట ధనలక్ష్మి, సువర్ణలక్ష్మి, కుబేర సహిత అష్టలక్ష్మి సమేతంగా మరి ఐశ్వర్యప్రదమైనటువంటి ఒక అదృష్టలక్ష్మి అనేటువంటిది కలిసి వస్తుంది. శంఖనాదం మహాలక్ష్మి అమ్మవారికి, అదే మాదిరిగా నిత్య అర్చనలో ఏ దేవతా అర్చన చేసినప్పటికీ కూడా మరి కలశ పాత్ర ఎంత ముఖ్యమో శంఖ పాత్ర కూడా అంతే ముఖ్యం. పాత్రా సాధనలో అమ్మవారికి శంఖనాదంతో మొదలుపెట్టి అర్చనా విధానంలో నవావరణార్చనలో శంఖము యొక్క ప్రాధాన్యత వర్ణించడానికి వీలు లేదు. శంఖులో పోస్తేనే కదా తీర్థమయ్యేది అంటూ ఉంటారు. శంఖం సకల విధములైనటువంటి సంకటములను నివారణ చేస్తుంది. ప్రతి ఒక్క గృహములో శంఖమును శక్తి కొలది వారి వారి యొక్క మరి పూజా మందిరాన్ని అర్చనను ఉపయోగించుకొని ఆ యొక్క సైజులను ఉద్దేశించి శంఖమును పూజా మందిరంలో ఉంచినట్లయితే అమ్మవారికి అక్కడ ఉండబడేటువంటి దేవతలకు నిత్యార్చనలో ఉపయోగించినట్లయితే దేవతా అనుగ్రహం సత్వరమే లభిస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క శంఖనాదం అనేటువంటిది మీ అందరికీ కూడా విన్న వెంటనే సకల విధములైనటువంటి ఒక భోగభాగ్యములు, అష్టైశ్వర్యములు కలగాలని ఆశిస్తూ ఈరోజు మనం కార్యక్రమంలోకి వెళ్ళినట్లయితే భగల అష్టమి, వైశాఖ మాసం శుక్లపక్షం అష్టమి తిథి దశమహావిద్యలలో బగలాముఖి అమ్మవారికి సంబంధించినటువంటి ఒక అమ్మవారి యొక్క ఇష్టమైనటువంటి ఒక తిథి. దశమహావిద్యలన్నీ కూడా ఒక్కొక్క దేవతకు, ఒక్కొక్క సాధనకు ఒక్కొక్క రకమైనటువంటి ఒక ఫలితం లభిస్తుంది. బగలాముఖి అమ్మవారి యొక్క సాధన వల్ల మనకి అనేక మంది అనేక రకాలుగా సాధకులు, భక్తులు వారి స్వ అనుభవాలలో బగలాముఖి అమ్మవారి యొక్క మరి సాధనలో వాళ్ళు పొందినటువంటి ఒక అనుభవాలు చాలా గొప్పవిగా తక్షణమే ఏతత్ స్మరణ కాలంలో ఎప్పుడైతే అమ్మవారిని స్మరిస్తామో ఆ నిమిషమే వారికి ఉన్నటువంటి యొక్క కష్టములన్నిటినీ కూడా వెంటనే స్తంభింప చేసేటువంటి ఒక శక్తి బగలాముఖి అమ్మవారికి ఉంది. ఆ అమ్మ స్తంభన విద్య అని అందరికీ తెలుసు. కానీ సకల విధములైనటువంటి ఒక ఐశ్వర్యములను కూడా కలిగింప చేసేటువంటి ఒక శక్తి కలిగినటువంటి ఒక దేవత దశమహావిద్యలలో అని కొందరికి మాత్రమే తెలుసు. ఎవరైతే బగలాముఖి అమ్మవారి యొక్క సాధన చేస్తారో వారు ముఖ్యంగా ఆ అమ్మవారు ఆ ఇంట సిరి సంపదలని, సువర్ణాన్ని, ముఖ్యంగా బంగారాన్ని కుప్పలు తెప్పలుగా తెచ్చిస్తుంది. ఆదాయం పెంచుకొని ధర్మ మార్గంలో వాళ్ళకి అవసరం ఉన్నా లేకున్నా మరి బహుమతి రూపంలోనో మరి తెలియకుండాగానో మన ఆలోచనలు బంగారం కొనాలి అనేటువంటి ఒక మరి ఆ ఆలోచనలను కలిగింప చేస్తూ ఉంటుంది. బంగారం యొక్క రేటు ఏ స్థాయిలో పెరిగినప్పటికీ కూడా ఏ ఇంట అయితే బంగారపు ఆభరణములు కలిగి ఉంటాయో
ఆ ఇంట్లో బగలాముఖి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంది అనేటువంటిది మరి గుర్తుంచుకోవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక అంశం. బగలాముఖి మంత్ర సాధన చేసి ఆ మంత్రాన్ని ఆ యొక్క బంగారపు వస్తువుల పైన తర్పణ చేసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఆ బంగారము తాకట్టులోకి వెళ్ళదు. అంటే మనకి కష్టాలు రావు, దాన్ని తాకట్టు పెట్టేటువంటి ఒక పరిస్థితి ఉండదు. ఎందుకని? స్తంభన విద్య. బంగారం రావటం వరకు మాత్రమే, వచ్చిన ఆ యొక్క లక్ష్మి ఏదైతే ఉంటుందో అది ధన రూపంలో వచ్చిందనుకోండి, డబ్బును కూడా మరి సాధన చేసి ఆ మూలమంత్ర అనుష్ఠానం చేసినటువంటి ఒక జప ఫలితాలని మనం సంపాదించినటువంటి ఒక ఆ ద్రవ్యం పైన అది ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా ఇది మన ఆస్తి, అది భూమి అయిందనుకోండి, భూసంపద, భూ సంబంధమైనటువంటి ఒక ఆస్తి బాగా పెరగాలి అంటే తప్పకుండా బగలాముఖి అమ్మవారి యొక్క సాధన చేసి, మనం ఒక ఎకరం పొలం కొనుక్కున్నాము ఉదాహరణకి, ఆ ఎకరం పొలంలో ఈ యొక్క బగలాముఖి అమ్మవారి యొక్క సాధన చేసినటువంటి ఒక జపతీర్థమును ప్రోక్షణ చేస్తే అది 10ంతలుగా మనకి మళ్ళా ఆ భూమిని కొనుగోలు చేయడానికి కావలసినటువంటి ఒక ఆదాయ వనరులు, తద్వారా అదృష్టం కలిసి రావటము, మరలా భూమిని కొనేటువంటి ఒక ప్రయత్నము జరుగుతుంది. మరొక విషయం ఏమిటంటే ఆ భూ సంబంధమైనవి కావచ్చు, వాహన సంబంధమైనటువంటిది అవ్వచ్చు, ఉద్యోగ రకమైనటువంటి ఒక స్థితిలో ఇంకా ఉన్నత ఉద్యోగాన్ని పొందటానికి కూడా సాధకుడు సాధన చేసి అమ్మవారి తీర్థాన్ని తీసుకున్నట్లయితే సాధకుడు ఆ తీసుకున్న తీర్థంలో సగభాగాన్ని ఎక్కడైతే అభివృద్ధి చెందాలనుకుంటున్నారో ఆ ప్రాంతంలో బగలాముఖి మూలమంత్ర అనుష్ఠాన జప సమర్పణ చేసినట్లయితే తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఒక సంకల్పం సిద్ధిస్తుంది. సిద్ధ పురుషులు, సిద్ధ మంత్రాలు, సిద్ధ గురువులు అని వింటూ ఉంటాం. దశమహావిద్యలన్నీ కూడా సిద్ధ మంత్రాలు అంటారు. వాటిని స్మరిస్తే తప్పకుండా మనకి కావలసినవన్నీ కూడా సిద్ధిస్తాయి. మంత్రము ఒక గురువు ద్వారా ఉపదేశము పొంది సాధన చేస్తే ఆ సాధన అక్షర లక్షలు నియమములతో సాధన చేస్తే ఆ మంత్రం సిద్ధిస్తుంది. అప్పుడు ఆ సాధకుడు వచ్చినటువంటి ఒక భక్తులకు అవ్వచ్చు, లేదా తాను అనుకున్నటువంటి ఒక స్వయంగా తాను సంకల్పం చేసిన సంకల్పాలకు ఆ మంత్రం ఉపయోగపడుతుంది. సిద్ధమంత్రాలు సిద్ధిని పొందటం చాలా కష్టం. అయితే దశమహావిద్యలకంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది అంటే, ఏ మంత్రమైనప్పటికీ కూడా దశమహావిద్యలు కాకుండా ఏ మంత్రములైనప్పటికీ కూడా అక్షర లక్షలు జపం చేస్తే అవి సిద్ధిస్తాయి. కానీ ఈ దశమహావిద్యలు ఏవైతే ఉన్నాయో అవి సంపూర్ణంగా మనకి మంత్రము సాధన చేసినటువంటి ఒక సిద్ధ పురుషులు లేదా సిద్ధ గురువుల దగ్గరికి వెళ్ళి ఆ మంత్రాన్ని సాధన చేసినటువంటి ఒక మరి ఆ సాధకుడు దగ్గరికి వెళ్ళి ఆజ్ఞ తీసుకొని మంత్రాక్షతలను తీసుకొని వారు ఆ మంత్రాక్షతలను ఎలా ఉపయోగిస్తే ఆ జలమును లేదా జపం చేసినటువంటి ఒక తీర్థమును వారు చేత్తో ఏదైతే అధికారపూర్వకంగా నేను ఈ మంత్రాన్ని నీకు ఇస్తున్నాను, ఇది నువ్వు సాధన చెయ్యని చెప్పిన నిమిషం దగ్గర నుండి ఆ ఉపదేశం ఇచ్చేటువంటి ఒక క్రమము, దానికి సంబంధించిన సంస్కారాలన్నీ చేస్తే సరైన పద్ధతిలో చేసినప్పుడు సంస్కారముల ద్వారా మంత్రములు దశమహావిద్యలకు సంబంధించినవి సిద్ధిస్తాయి. ఇది నా స్వ అనుభవంలో ఉన్నటువంటి ఒక విషయం. అవునండి, ఎంతో విలువైనటువంటి ఒక సమయం. గంటకి 300, 2 గంటలకు 600, 4 గంటలకు 1200 సార్లు చేస్తే ఎప్పటికి మంత్రసిద్ధి జరుగుతుంది. ఎన్ని లక్షలు చేస్తే మంత్రసిద్ధి కలుగుతుంది, ఆ మంత్రం ఫలించేదెప్పుడు, నా కష్టాలు తీరేదెప్పుడు అనేటువంటి అనుమానంతో మంత్ర సాధనకు ఎంతోమంది దూరంగా ఉంటున్నారు. అటువంటి వారి కోసం ఈ దశమహావిద్యల గురించి ఇప్పటి వరకు ఎవరు ఎలాంటి అనుభవాలు వారి వారి జీవితంలో కలిగాయో వాళ్ళు వ్యక్తపరిచినట్లుగా నేను కూడా ఈ మంత్ర సాధనలో పొందినటువంటి ఒక అనుభవాలను భక్తులకు ఈ వీడియో రూపంలో సుమన్ టీవీ ద్వారా మన పద్మినమ్మ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ యాగశాలలో నుండి ఈ వీడియోలు చేస్తూ ఉన్నాను. అందరూ కూడా గురువుగారు పద్మినమ్మతో ఆ ఇంటర్వ్యూ కార్యక్రమాలను ఇంకా ప్రజెంటేషన్ చేయండి, వారు ఇంకా ప్రశ్నలు అడుగుతూ ఉంటే మీరు ఆ సమాధానాలు